మనకి కొన్ని అలవాట్లు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటం దగ్గర్నుంచి స్వీట్స్ తినడం వరకు. వాటిని మనం బలహీనతలు అనుకుంటాం. కానీ వీటి వెనుక ఒక చాలా శక్తివంతమైన రసాయనముందని ఎప్పుడైనా ఆలోచించారా? డాక్టర్ అన్నా లెమ్కే రాసిన డోపమైన్ నేషన్ పుస్తకం ఆధారంగా మన ఆధునిక ప్రపంచంలోని ఈ వ్యసనాల వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి. ఉదయం 7 గంటలైంది. అలారం మోగింది. కళ్ళు తెరుస్తారు. కానీ ఒక గ్లాసు నీళ్లు తాగడానికి ముందే, కనీసం ఒక మంచి శ్వాస తీసుకోడానికి ముందే మన చెయ్యి దాదాపుగా దానంతట అదే పక్కనున్న ఫోన్ కోసం వెతుకుతుంది. ఇకంతే. ఒక్కసారి ఆ స్క్రీన్ ఆన్ అయిందంటే చాలు. నోటిఫికేషన్లు, మెసేజ్లు, సోషల్ మీడియా. ఎప్పుడు 20 నిమిషాలు గడిచిపోయాయో కూడా తెలీదు. ఇది ఈ రోజుల్లో చాలా సాధారణం. మనలో చాలామంది చేసే పనే. కానీ సాధారణంగా ఉన్న ప్రతీదీ ఆరోగ్యకరమేనా? ఈ తేడా ఏంటో ఈరోజు మనం చూద్దాం. సో, ఈరోజు మన ప్రయాణంలో మనం ఆధునిక వ్యసనమంటే ఏంటి, మన బ్రెయిన్లోని సుఖం, దుఃఖం తక్కెడ ఎలా పనిచేస్తుంది, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్లోకి ఎలా తేవాలి, మన సంకల్పబలం ఒక్కటే ఎందుకు సరిపోదు, అసలైన సమతుల్యతకు మార్గమేంటి, ఇంకా ఈ అన్నింటిలో నిజం యొక్క శక్తి ఎంత గొప్పదో మాట్లాడుకుందాం. అసలు ఈ కథ ఎవరితో మొదలవుతుందో తెలుసా? వ్యసనాలకు చికిత్స చేసే ఒక నిపుణురాలితోనే. ఈ పుస్తక రచయిత్రి డాక్టర్ అన్నా లెమ్కే, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో సైకియాట్రిస్ట్. విచిత్రమేంటంటే, రొమాన్స్ నవలలు చదవటమనే ఆమె అలవాటే ఒక వ్యసనంగా మారిందని తనే గ్రహించారు. ఎంతలా అంటే, ఆమె తన పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో బ్రేక్ తీసుకుని ఆ నవలలు చదివేవారట. నిద్ర మానేసి చదివేవారట. అప్పుడే ఆమెకు ఒక షాకింగ్ నిజం అర్థమైంది. ఈ వ్యసనాలకు ఎవరూ అతీతులు కారు. ఇదే ఈ పుస్తకం యొక్క మూలసూత్రం. సరే, ఒక మామూలు అలవాటు ఒక వ్యసనంగా ఎలా మారుతుంది? దీని వెనకున్న సైన్స్ అర్థం చేసుకోవాలంటే మనం డోపమైన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామందిమి డోపమైన్ని హ్యాపీనెస్ కెమికల్ అనుకుంటాం. కానీ అది పూర్తిగా నిజం కాదు. నిజానికి ఇది ఇంకా కావాలి అని మనల్ని ముందుకు నడిపించే ఒక అణువు అన్నమాట. ఇక్కడ చూడండి, మనం డోపమైన్ సంతోషాన్నిస్తుంది అనుకుంటాం. కానీ వాస్తవానికి అది కోరికను, అన్వేషణను ప్రేరేపిస్తుంది. అంటే అది మనకు సంతృప్తినివ్వదు. ఇంకా కావాలి, ఇంకా వెతుకు అని మనల్ని పరుగులు పెట్టిస్తుంది. ఒక వెబ్ సిరీస్ చూశాక నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అనిపించేలా చేసేది ఇదే. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక తూకాన్ని, అంటే ఒక తక్కెడను ఊహించుకోండి. ఒకవైపు సుఖం, మరోవైపు దుఃఖం. మన మెదడు ఎప్పుడూ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం చాక్లెట్ తిన్నా, సోషల్ మీడియా చూసినా సుఖం వైపు తక్కెడ కిందికి వెళ్తుంది. కాని మన మెదడికి బ్యాలెన్స్ ఇష్టం గదా. అందుకే దాన్ని సమానం చేయటానికి అది కొద్దిగా దుఃఖం వైపు బరువేస్తుంది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ఫుడ్ యాప్స్ మనకు అంతులేని సుఖాన్నిస్తూనే ఉన్నాయి. దీంతో మన బ్రెయిన్లోని తక్కెడ ఎప్పుడూ సుఖం వైపే కిందికి ఉండిపోతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయటానికి మన మెదడు నిరంతరం దుఃఖం వైపు బరువేస్తూ ఉంటుంది. అందుకే మనకు ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి, ఏదో కావాలనే కోరిక ఉంటూనే ఉంటుంది. మరి ఈ కోరికల చక్రం నుంచి బయటపడి మన బ్రెయిన్లోని ఆ తక్కెడను మళ్లీ సమస్థితికి తీసుకురావడం ఎలా? దానికి మొదటి మార్గం డోపమైన్ ఫాస్ట్. డెలిలా అనే ఒక అమ్మాయి కథ చూద్దాం. తనకి చాలా యాంగ్జైటీ ఉండేది. దాన్ని తగ్గించుకోవడానికి గంజాయి వాడటం మొదలుపెట్టింది. కానీ పాపం తన యాంగ్జైటీని తగ్గించడానికి వాడుతున్న ఆ గంజాయే తనలో యాంగ్జైటీని మరింత పెంచుతోందని తను గ్రహించలేకపోయింది. గంజాయి ప్రభావం తగ్గినప్పుడు కలిగే ఆ అసౌకర్యాన్నే తను యాంగ్జైటీ అనుకుని మళ్లీ దాన్ని తగ్గించుకోవడానికి గంజాయి తీసుకునేది. ఇదొక విషవలయమన్నమాట. డోపమైన్ ఫాస్ట్ అంటే ఏదో కఠినమైన శిక్ష కాదు. ఇది మనల్ని మనం అర్థం చేసుకునే ఒక అవకాశం. ముందుగా మన అలవాటేంటి, దానివల్ల ఏ నష్టాలు వస్తున్నాయో నిజాయితీగా రాసుకోవాలి. తర్వాత ఒక 4 వారాల పాటు దానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఆ టైంలో కలిగే ఇబ్బందులను జస్ట్ గమనించాలి. 4 వారాల తర్వాత మనలో వచ్చిన మార్పేంటో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. దీనికి ఒక స్టడీ పర్ఫెక్ట్ ఉదాహరణ. బాగా తాగుతూ డిప్రెషన్తో బాధపడుతున్న కొందర్ని హాస్పిటల్లో చేర్చి 1 నెలపాటు వాళ్లకి ఆల్కహాల్ ఇవ్వలేదు. ఎలాంటి మందులు కూడా ఇమ్మలేదు. నమ్మలేరుగాని వాళ్లలో 80% మందిలో డిప్రెషన్ పూర్తిగా మాయమైపోయింది. అంటే వాళ్లు దేన్నైతే డిప్రెషన్ తగ్గించుకోవడానికి తాగుతున్నారో అదే వాళ్ల డిప్రెషన్కు అసలు కారణం. సరే,
4 వారాలు మానేయాలి అనుకోవడం బానే ఉంది. కానీ మనం అనుకుంటాం, నేను గట్టిగా అనుకుంటే చాలు మానేస్తా అని. కానీ ఒక్క సంకల్ప బలం అంటే మన విల్ పవర్ ఒక్కటే సరిపోదు. దానికి మించి ఇంకేదో కావాలి. జాకబ్ అనే ఒక సైంటిస్ట్ కథ వింటే మనకు అర్థమవుతుంది. అతను తన వ్యసనానికి దూరంగా ఉండాలని హోటల్ రూమ్ గోడల్నిందా ఇది చెయ్యకు అని వార్నింగ్ నోట్స్ అంటించుకున్నాడు. కాని ప్రలోభం కళ్లముందున్నప్పుడు ఆ నోట్సేవి అతన్ని ఆపలేకపోయాయి. ఎందుకంటే మన విల్ పవర్ ఒక బ్యాటరీ లాంటిది, వాడేకొద్దీ అది అయిపోతుంది. కాబట్టి అసలైన సొల్యూషన్ ఏంటంటే మన విల్ పవర్ మీద ఆధారపడకుండా మనకి మన వ్యసనానికి మధ్య నిజమైన అడ్డంకులు సృష్టించుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఫోన్ని బెడ్రూమ్ బయట ఛార్జ్ చేయడం, ఇంట్లోకి అసలు స్వీట్స్ తేకపోవడం, కొన్ని యాప్స్ని పూర్తిగా డిలీట్ చేయడం లాంటివి. ఈ అడ్డంకులు మన కోరికకు, యాక్షన్కు మధ్య మనకు కొంచెం టైమిస్తాయి. ఆ టైంలోనే మనం సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. ఇప్పటిదాకా మనం సుఖాన్ని తగ్గించడం గురించి మాట్లాడాం. ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపించే కానీ చాలా పవర్ఫుల్ ఐడియా చూద్దాం. అదేంటంటే నిజమైన ఆనందం కోసం మనం కావాలనే కొంచెం అసౌకర్యాన్ని అనుభవించాలి. మైకేల్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, కాని కొకేన్ వ్యసనం వల్ల లోపలంతా ఖాళీ అయిపోయింది. ఏ ఎమోషన్ లేదు. బాధపట్టం కంటే ఏమీ ఫీల్ అవ్వకపోవడం ఇంకా దారుణంగా ఉంది అనుకున్నాడు. అప్పుడే అతను ఒక కొత్త దారిని కనుక్కున్నాడు. అతను కనుక్కున్న ఆ మార్గమేంటో తెలుసా? చల్లని నీళ్లతో స్నానం చేయడం. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కాని దీని వెనుక ఉన్న సైన్స్ అద్భుతం. ఒక స్టడీ ప్రకారం చల్లని నీటితో స్నానం చేయడం మన బ్లడ్లో డోపమైన్ లెవెల్స్ని ఏకంగా 250 రెట్లు పెంచుతుందట. అయితే ఇక్కడ తేడా చాలా ముఖ్యం. డ్రగ్స్ వల్ల వచ్చే డోపమైన్ వెంటనే వచ్చి పెద్ద క్రాష్తో వెళ్ళిపోతుంది. కాని వ్యాయామం, చల్లని నీటి స్నానం లాంటి ఆరోగ్యకరమైన అసౌకర్యాల వల్ల రిలీజయ్యే డోపమైన్ నెమ్మదిగా పెరుగుతుంది, ఎక్కువసేపుంటుంది, మనల్ని రీఫ్రెష్ చేస్తుంది. అంటే మనం కావాలని ఆ తక్కెడను కొద్దిగా నొప్పివైపు వంచితే బ్రెయిన్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సహజమైన, ఎక్కువసేపు ఉండే ఆనందాన్ని సృష్టిస్తుంది. సరే, ఇప్పుడు ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఏ వ్యసనం నుంచైనా బయటపడాలంటే మనతో మనం, ఇతరులతోనూ నిజాయితీగా ఉండటం చాలా చాలా అవసరం. సోఫియా పెయిన్ కిల్లర్స్కు బానిసైంది. తను చాలామంది డాక్టర్ల దగ్గరకు వెళ్లి నేను వేరే ఎవ్వరి దగ్గర మందులు తీసుకోవడం లేదు అని అబద్ధం చెప్పి ప్రిస్క్రిప్షన్ సంపాదించేది. ఈ చిన్న చిన్న అబద్ధాలే ఆమె వ్యసనం దాక్కోడానికి, పెరగడానికి ఒక సేఫ్ జోన్ని క్రియేట్ చేశాయి. గుర్తుంచుకోండి, వ్యసనం ఎప్పుడూ చీకటిలో, అబద్ధాల నీడలోనే బతుకుతుంది. మన బలహీనతల గురించి నిజం చెప్పినప్పుడు మనకు సిగ్గుగా అనిపించడం సహజమే. కాని సిగ్గులో 2 రకాలున్నాయి. ఒకటి, నేను ఒక చెడ్డదాన్ని అనుకోవడం. ఇది మనల్ని మరింత కిందకి నెడుతుంది, ఇది డేంజర్. రెండోది, నేను చేసిన పని తప్పు, దీన్ని నేను సరిదిద్దుకోగలను అనుకోవడం. ఇది మన ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లతో మన కష్టాలను పంచుకున్నప్పుడే ఈ రెండో రకం ఫీలింగ్ వస్తుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, డోపమైన్ మనతో ఇంకా కావాలి అనిపిస్తుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ సుఖం, దుఃఖాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక 4 వారాల బ్రేక్ ఆ బ్యాలెన్స్ని రీసెట్ చేయగలదు. దీనికి విల్ పవర్ కంటే మనకు, మన వ్యసనానికి మధ్య అడ్డంకులు సృష్టించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన అసౌకర్యం మనకు నిజమైన, ఎక్కువసేపు ఉండే ఆనందాన్ని ఇస్తుంది. వీటన్నింటికీ పునాది నిజాయితీ. ఇప్పుడు చివరిగా ఒక్క ప్రశ్న. మన జీవితంలో ఇది నేను కొంచెం ఎక్కువ చేస్తున్నానేమో, తగ్గించుకుంటే బావున్నో అని మన మనస్సాక్షికి తెలిసిన ఆ ఒక్క విషయం ఏది? అది ఫోన్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్క క్షణం దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే మార్పుకు కావలసిన మొదటి అడుగు అసలు సమస్య ఏంటో గుర్తించడమే.